సమాజ సేవలో సంతృప్తి ఉందని ఆ దిశగా తమ క్లబ్ తరపున పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ ప్రసూన తెలిపారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ సమాజ సేవలో సంతృప్తి ఉందని ఆ దిశగా తమ క్లబ్ తరపున పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పరోపకారం ఎంతో ఉత్తమమైందని అన్నారు. ఉన్న దాంట్లో కొంత పేదల అభ్యున్నతికి ఉపయోగించాలని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శ్రీవాణి, సునీత, డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ప్రతి రెండో శనివారం ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఇక్కడే ఒక ఫుడ్ సెంటర్ కూడా నడుపుతున్నాం. ఇంకా పలు సేవా కార్యక్రమాలు, ఫీడ్ ద హంగరు, కొంతమందికి వృద్ధులు భోజనాలు ఇవన్నీ కూడా ఇలా ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటూ ఈ మధ్యనే మాకు తెలిసింది ఇక్కడే ఇప్పుడు చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా ఆ సేవ కూడా చేపడదామన్న ఉద్దేశంలో మేము ఉన్నాము. అది మీ అందరి సహాయ సహకారాలతోటి మా క్లబ్ సభ్యులందరూ సహకరిస్తే తప్పకుండా అందులో కూడా ఆ సేవలో కూడా మేము ముందరికి వెళ్తామని. ఈ మాఘమాసంలో చాలా అమోఘంగా విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా వాళ్ళు ఈ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి ఈ నిత్యావసరాలను అందించడం అది ఒక ఇది. అలాగే అక్కడ కుట్టు సెంటర్ కూడా నడుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి దృఢ సంకల్పం ఈ భీష్మ ఏకాదశి నాటి తీసుకోవడం చాలా విశిష్టం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ అడబాల ట్రస్ట్ వేదిక తరఫు నుంచి అందరం కూడా ముఖ్యంగా మనకి సేవా తత్పరత ఈ మాఘమాసంలో దానం ఏదైతే విశిష్టత ఉందో దానికి చాలా ప్రతీకగా ఎప్పుడు ప్రతి నెలా చేస్తున్నా ఇది చాలా విశేష ఫలంగా ఉంటుంది కనుక ఇది విశేషంగా చెప్తూ వారికి విశేష అభినందనలు.